షారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము. షారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము. దేవుని యొక్క అభిషేకము ఆ కర్రలోనికి వచ్చింది. హల్లెలూయా. వెంటనే ఆ కర్ర పాము అయిపోయింది. ఇవి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు. ఇవి కర్రను పాముగా మార్చిన శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అభిషేకము ఆ కర్రను తాకగానే ఆ కర్ర పామైపోగానే ఈయనకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు కూడా ఆ కర్రను అలాగా ఆయన భావించలేదు. అంత శక్తి ఉంటుందని ఆ కర్రలో. నిజంగానే శక్తి లేని కర్రే, కానీ దేవుని అభిషేకము ఆ కర్రలోనికి వెళ్ళిన తర్వాత పామైపోయింది. వెంటనే మరలా అన్నాడు, నీవు దాన్ని తోకని పట్టుకో అన్నాడు. మనమైతే భయంగా చూస్తూ ఉంటాం. భయంగా తోకను పట్టుకోవాలా వద్దా? తోకను పట్టుకుంటే తలొచ్చి కాటేసిద్ది, అదే కదా అని మనమైతే దూరంగానే ఉంటాం. కానీ ఆయన దేవుడు నాకు చెప్పాడు కనుక, దేవుని యొక్క శక్తిని నేను చూస్తున్నాను కనుక నేను ఆ తోకని అలా పట్టుకుంటానని కర్ర పామైన ఆ తోకని అలా పట్టుకున్నాడు. పట్టుకోగానే మరలా కర్రగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ కర్రతోనే మోషే సముద్రాన్ని, ఆ కర్రతోనే ఎన్నో అద్భుతాలు. వినండి, అభిషేకము అంటే అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. అభిషేకం అంటే చాలామందికి తెలియదు. దేవుని యొక్క శక్తి అంటే తెలియదు, నిజంగానే తెలియదు. తెలియక చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఓరు పిచ్చోళ్ళారా అనుకుంటా ఉంటారు. తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి తెలియదు సావదు అంటే అంతగా ఎదగలేదు వాళ్ళు. అర్థమైందా? మనము ఎదిగినంత కూడా వాళ్ళు ఎదగలేదు. కానీ ఏమంటారంటే మేము కూడా దైవ సేవకులమే అంటారు. అన్యులు అయితే అస్సలు దానిలో అభిషేకం ఏంటి, నూనె రాస్తే రోగాలు పోతాం ఏంటి అంటారా అనరా? తెలియదు. దేవుణ్ణి మనము ఎంతగా నమ్మితే అంత అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం ఇంత నమ్మామా ఇంతే కార్యం చూస్తాం. దేవుణ్ణి అంత నమ్మితే అంత కార్యం చూస్తాం, అంత నమ్మితే అంత కార్యము చూస్తాం. అది దేవునిలో ఉన్న ప్రత్యేకత. మార్కు సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వాక్యములో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. హల్లెలూయా. అంతేనా? ఓరకనే చేతులు అట్లా ఉంచితే ఎట్టా వస్తుంది స్వస్థత? బయట వాళ్ళ ప్రశ్న. బయట వాళ్ళు తెలియదు కదా. దేవుడు ఆయన అభిషేకముతో ఒకరిని తాకితే వారికి ఇమీడియట్గా రోగము తగ్గుద్ది. హల్లెలూయా. ఇమీడియట్గా తగ్గుద్ది. ఎన్నో కార్యాలు మనము అభిషేక కూడికలో చూసామో చూడలేదా? చాలా కార్యాలు చూసాం. చాలా అద్భుతాలు. కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, గుండె వ్యాధి, లివర్ కోశ వ్యాధి, దెయ్యాల చేత, బాణమతి చేతబడి చిల్లంగి శక్తులు, వాటన్నిటి నుండి విడుదల దేవుడు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. మనము చదివిన ఈ వాక్యము వివరంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఏంటి ఆ వివరం అంటే, ఎలీషా గొప్ప కార్యాలు చేసిన ఎలీషా ఏమేమి కార్యాలు చేశాడంటే, శూనేమియురాలైన ఒక స్త్రీ ఉంది, ప్రార్థన చేసి, అమ్మా వచ్చే సంవత్సరం నీకు ఒక పిల్లోడు
పుడతాడు అని అంటే వచ్చే సంవత్సరము ఒక బిడ్డను ఆమె ఎత్తుకుందంట. హల్లెలూయా. అంటే ఎలీషా యొక్క మాటలో అంతటి అభిషేకము ఉంది. హల్లెలూయా. అంటే అభిషేకము కలిగిన వాక్కు విడుదల చేసినప్పుడు అక్కడ కార్యము జరిగిద్ది. జరిగిద్దో లేదో అని అనుకుంటే జరగదు, జరిగిద్ది అని అనుకుంటే జరుగుతుంది. ఇప్పుడు ఎలీషా ఒక వాక్కును విడుదల చేసేటప్పుడు నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్నాను కనుక ఖచ్చితంగా జరిగిద్ది అని అనుకున్నాడు ఎలీషా. షూనేమీరాలతో అదే మాట అన్నాడు. సంవత్సరం తిరగగానే ఆమె ఒక బిడ్డ కలిగింది. హల్లెలూయా. వినండి, ఇంకొకటి ఏంటంటే నయమాను కుష్టును ఏమండి మీరు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగండి సార్ అన్నాడు. బయటికి కూడా రాలేదు అయ్యగారు, బయటికి కూడా రాలేదు. ఈ మధ్యలో ఒక ఆయన ఉన్నాడు గేహాజీ అని, ఆయన ఏమంటాడంటే పరిగెత్తుకుంటా అక్కడికి వచ్చి అయ్యా మా పాస్టర్ గారు 7 సార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు అంటే, లేదు రమ్మని చెప్పు అంటే మళ్ళీ ఈయన పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తాడు. పాస్టర్ గారు రమ్మంటున్నారండి, ప్రార్థన చేయమంటున్నారు, అలా చేయబెట్టి మీరు ఇట్లా ప్రార్థన చేస్తే చాలట అని అంటే, నేను చేయబెట్టినారా వెళ్ళమని చెప్పు, యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పు. మళ్ళీ ఈయన వచ్చాడు. నయమాన్తో చెప్తే ఇక నయమాను ఇసుగు పుట్టి మా ఊళ్ళో లేవా యోర్దాను నదులు లాంటి నదుల కంటే ఎక్కువ పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, ఎక్కడికి వచ్చి 7 సార్లు మునిగేది ఏంది అని కొద్దిగా బాధగా కొద్దిగా అవమానంగా భావించి నయమాను తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఆ చిన్నది అంది, అయ్యా మీతో మా పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటి, 7 సార్లు మునగమనేగా చెప్పింది, అది ఏమన్నంత కష్టమా, మునగొచ్చు కదా అని అంటే, మా మునుగుతాను కానీ జరగకపోతే మాత్రం నీకు ఉంటుంది అన్నాడు. వెళ్ళాడు. 7 సార్లు మునగగానే పసివాని దేహములాగా ఈ నయమాను యొక్క దేహము కుష్టు వ్యాధి పోయి చక్కగా అయిపోయిందట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక అలాగన ఎన్నో అద్భుతాలు. కరువుల్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఎంత కరువులు అంటే ఆ రాజు పరిపాలించే ఆ రోజుల్లో బహుగా అంటే ఒక్క చినుకు కూడా పడకుండా ఉన్న కరువులట. ఆ కరువుల్లో పంట లేకట సొంత పిల్లల్ని చంపుకుని తినేసేవాళ్ళట. ఏమంటే అర్థమైందా? సొంత పిల్లల్ని చంపుకొని తినేసేవాళ్ళట, ఆకలి బాధకి తట్టుకోలేక. పరిస్థితులు అంత భయంకరమైపోయినాయి. ఒకసారి ఏమైందంటే ఒక 2 స్త్రీలు మాట్లాడుకున్నారు. ఏమని, అమ్మాయి ఈరోజు నా పిల్లోడిని చంపుకొని మనం తిందాము, రేపు మీ పిల్లోడిని చంపుకొని తిందాము అని అందంట. చూడండి అసలు ఎంత భయంకరం, ఆ మాటలే భయంకరంగా ఉంటాయి. అంటే ఓకే అనుకున్నారు. ఈరోజు ఆ స్త్రీ యొక్క పిల్లగాడిని చంపుకుని తింటే మరుసటి రోజు ఏమైందో తెలిసిన, నేను నా పిల్లవాడిని చంపను అని ఆమె అక్కడి నుంచి పారిపోయిందంట. ఆమె వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళిందంట. రాజా, మేమిద్దరం ఒక మాట అనుకున్నాము, ఈ కరువుల్లో మా పిల్లని చంపుకొని మేము తిందామనుకున్నాం, సరే అంది. ఆమె వంతు వచ్చేసరికి ఆమె పారిపోయింది, మాకు న్యాయం తీర్చు అందట. అనగానే రాజు వస్త్రాన్ని చింపుకున్నాడట, గోని పట్ట ధరించుకున్నాడట. వినండి, అటువంటి కరువుల్లో ఈ ఎలీషా ప్రవక్త ఏం చేశాడో తెలిసిన, రాజా మరలా దేవుడు వర్షాన్ని కుమ్మరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, అలాగునే ఆయన ప్రార్థన చేయగా చెయ్యంత సైజులో మేఘము కనబడిందంట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఈ శిష్యుడితో చెబుతున్నాడు, వెళ్ళి చూసినప్పో వర్షం వస్తుందో లేదో అంటే, ఆ శిష్యుడు బయటికి వెళ్ళి ఏం లేదు సార్, బాగానే మామూలుగానే ఉంది అంటున్నాడు. అంటే ఈయన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా శక్తి కలిగిన దేవుడా, వర్షం వస్తుందని నేను చెప్పాను, వర్షం రావాలి నాయన, నా ప్రార్థన ఆలకించు, రాజుతో చెప్పాను అన్నాడు. తర్వాత మరలా పంపిస్తే ఆ శిష్యుడు బయటికి వెళ్ళి, అయ్యగారు ఒక మేఘము కనపడుతుంది కానీ అది చెయ్యి అంత సైజులో, చెయ్యి అంత సైజులో ఉంది సార్ అని అంటే, అది చాలు. హల్లెలూయా, అది చాలు.
కొంచెంగా కనపడిన విస్తారముగా అది కుమ్మరించబడుతుంది. అంతటి శక్తి కలిగిన ఆ అభిషేకపు వస్త్రము ఎవరి దగ్గర ఉంది? ఎలీషా దగ్గర ఉంది. వింటున్నారా? అటువంటి ఎలీషా చనిపోయాడట. ఏంటి, పాస్టర్ గారు కూడా చనిపోతారా? చనిపోతారు. ఎవరైనా చనిపోతారు. ఎవరైనా చనిపోతారు కదా. మోషే చనిపోలేదా? యెహోషువ చనిపోలేదా? గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరూ చనిపోయారు. ఎలీషా కూడా చనిపోయాడట. ఎలీషాని తీసుకెళ్ళి సమాధి చేశారు. ఎక్కడ? ఒక కొండ గుహల్లో చేసేసి సంవత్సరం అయిందండి. ఎంత అయింది? సంవత్సరం అయింది. సంవత్సరము తర్వాత జరిగిన సంగతి ఇప్పుడు మనం చదువుకున్నాం. 13, 20, 21లో ఉన్న మాటలు ఏమని అని అంటే, ఎలీషా యొక్క సమాధి ఆ కొండ గుహల్లో ఉంది. ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే, ఒకడు చచ్చిపోతే ఆ శవాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ శవాన్ని మోసుకుంటూ కొద్దిగా దూరం వెళ్ళాలి. ఈయనకి అక్కడ తవ్వారు సమాధి. అయితే ఈ లోపల ఇక్కడికి వచ్చే లోపల మోయాబీలు శత్రువులు ఏం చేశారంటే వీళ్ళని తరమటం మొదలుపెట్టారు. వీళ్ళకి భయం పుట్టి ఏం చేశారంటే కొండ గుహల్లోనికి వెళ్ళిపోయారు. కొండ గుహల్లోనికి వెళ్ళిపోయి ఆ శవాన్ని అక్కడ పడేసి వీళ్ళు పారిపోవటం మొదలుపెట్టారు. వింటున్నారా? ఎందుకు అంటే ఆ శత్రువుల చేతికి చిక్కితే వీళ్ళు చచ్చిపోతారు కనుక. ఆ శవాన్ని ఏముందో ఏమో తెలీదు, కొండ గుహల్లో అలా పడేశారు. ఇక వీళ్ళు వెంటనే తిరిగి పరిగెడుతున్నారు. ఈ శవం ఎక్కడికి వెళ్ళి పడిందో తెలిసిన? ఎలీషా యొక్క శల్యములు అంటే ఎముకలకు తగిలిందంట. అదే కదా చదువుకున్నాం. ఎలీషా యొక్క ఎముకలకు తగిలి ఆ శవము దిగ్గున లేచింది. హల్లెలూయా. అంటే ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన ఎలీషా యొక్క మరణము తర్వాత కూడా ఆయన యొక్క ఎముకలలో అభిషేకం ఉంది. హల్లెలూయా. అది అభిషేకం పవర్ అంటే. అది అభిషేకం అంటే. సంవత్సరం జరిగినా కూడా ఆ ఎముకల్లో అంతే పవర్ అంతే ఉంది. ఆడు కూడా లేచి వీళ్ళ వెనకాల పరిగెడుతున్నాడంట. ఎవరు వెనకాల? శవాన్ని తెచ్చిన వాళ్ళు నేను కూడా వస్తున్నా ఉంటారా అంటే వాళ్ళు ఇంకా భయం పడుతుంది. వీళ్ళు చెప్తున్నాడు ఇంద్రా అని. అర్థమైందా మీకు? అక్కడ ఎట్టుంటుందో తెలిసిన, ఎంత భయంగా ఉంటుందో తెలిసిన. వాళ్ళు నలుగురు మోసుకుని వచ్చారు. వాళ్ళు భయపడి ఆ గుహలో ఆడ పడేశారు. ఆడుగోళ్ళు వాళ్ళు లేచి వీళ్ళ వెనకాల పరిగెడితే ఎట్టుంటుంది చెప్పండి? ఉంటుందా? శవం దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే వాళ్ళు లేచి ఏడబాకండి అంటే మీకు ఎట్టుంటుంది? 102 కొట్టిద్ది. కొంతమంది గుండె ఆగి వస్తారు కూడా. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషాలో ఉన్న ఆ ఆత్మ అభిషేకము అంత గొప్పది. హల్లెలూయా. ఎంత గొప్పదంటే ఎలీషా యొక్క ఆత్మాభిషేకము. ఇంకొక మాట చెప్తాను ఎలీషా గురించి. ఏంటంటే ఆయన ఇక్కడ ఉంటాడా? ఇక్కడ ఉన్నాడు ఫిజికల్గా. ఆయన ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఆయన ఆత్మ సంచారం చేస్తూ ఉండేదట. ఆయన ఆత్మ ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నాడు. మీ అందరికీ ఇక్కడ ఉన్నాడు ఎలీషా అని మీరు అనుకుంటా ఉంటారు, ప్రార్థనలో ఉన్నాడు అని అనుకుంటా ఉంటారు. కానీ ఈయన ఆత్మ ఏమవుతుందంటే సంచారం చేస్తుందంట. అంతటి ఆత్మాభిషేకము ఎలీషాకు ఉంది. ఎలాగంటే అంత దూరాన సిరియా ఆ ప్రాంతంలో ఆ సిరియా రాజులు ఒక ప్లాన్ వేస్తున్నారు. అందరూ కూడా సైనికులందరూ కూడా ఒక సభ ఏర్పాటు చేసి ఇశ్రాయేలు రాజుని చంపాలి ఎలాగా అని ఒక ప్లాన్ గీసుకుంటూ ఉన్నారు. ఎలీషా వాళ్ళలోనే ఉన్నాడట. ఎలీషా వాళ్ళలో ఉన్నాడు కానీ వాళ్ళ గనపట్ల. ఆ ప్లాన్ వేసుకుని వాళ్ళు రెడీ అయ్యి వచ్చే లోపల ఎలీషా వెళ్ళిపోయి ఇశ్రాయేల్ రాజుతో ఇదిగో ఇట్లా చంపటానికి వస్తున్నారు అనగానే ఆయన అలర్ట్ అయిపోయాడు. అట్లా ఒక్కసారి కాదు 3 సార్లు. ఆ రాజు కోపం వచ్చి అసలు మనలో ఎవడైనా ఉన్నాడా వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పటానికి అని అంటే, అయ్యా మనలో ఎవరు ఉంటారు స్వామి? వాళ్ళ దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు ఎలీషా. మనం ఇక్కడ ఏది మాట్లాడుకుంటే అక్కడ ఫోన్ కాల్లాగే వెళ్ళిపోతుంది.
ఏంది నువ్వు చెప్పే మాట? అంతటి పవర్ఫుల్ దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవునా? అసలు ఆ ఎలీషానే చంపేద్దాం అనుకున్నాడు రాజు. ఎలీషాని చంపేద్దామని సిరియా సైన్యం అంతా కూడా ఎలీషా ఉన్న కొండ దగ్గరికి వచ్చారు. చుట్టూరు కాపు కాశారు. పొద్దున్నే లేచి గేహాజీ ఏం చేశాడంటే మొహం పొల్ల పెట్టుకుని నోట్లో బయటకు వచ్చాడు. మొహం పొల్ల నేను ఎందుకు అంటున్నానంటే మరి ఆ రోజుల్లో కోల్గేట్ పేస్టులు లేవు కదా. ఆయన ఆ మొహంతో కూడా పొళ్ళు పెట్టుకుని వచ్చి పుప్పుక్కని ఊయిసే లోపల అక్కడ ఎవరున్నారు? సిరియా రాజులు ఆ దండంతా చుట్టూరు ఉన్నారు. ఈయన భయం పుట్టి వామ్మో వాయో అనుకుంటా మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు అయిపోయింది, ఇక మన కథ అయిపోయింది, అద్భుతాలు అది ఇది అన్నావుగా, అయిపోయింది అనగానే ఓరి పిచ్చోడు ఇటురారా అన్నాడు. ఇటురారా అని ఆ గేహాజీకి అలాగా ప్రార్థన చేసి, దేవా ఈడు మనోనేత్రాలు తెరువునాయనా అన్నాడు. అనగానే ఆడు బయటికి వెళ్ళగానే, ఆ శిష్యుడు బయటికి వెళ్ళగానే చుట్టూరు సిరియా రాజులు ఉన్నారు, కానీ ఇంకా అవతల ఇంకా పైన ఎత్తులో చుట్టూరు దేవదూతల కంచె ఉందట. హల్లెలూయా. చుట్టూరు అగ్ని రథాలు ఉన్నాయంట. అగ్ని రథాలు నేను అన్నది అగ్ని రథం కాదు, ఏలియాను తీసుకెళ్ళింది అగ్ని రథమే. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేసినప్పుడు అగ్ని రథాలు చుట్టూరు ఉన్నాయట. హల్లెలూయా. అది సంగతి, పవర్, అది అభిషేకంలో ఉన్న ఆ గొప్పతనం, ఆ శక్తి అలాంటిది. వింటున్నారా? ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎలీషా మీదే అంత పవర్ ఉంటే యేసు ప్రభు మీద ఇంకెంత పవర్ ఉంటుంది? ఓ ప్రశ్న అండి మీకు. ఎలీషా మీద పవర్ ఉంది కదా, ఎలీషా మీద అద్భుతమైన పవర్ ఉంది, మరి యేసు ప్రభు మీద ఎంత పవర్ ఉంటుంది? యేసయ్య మీద అభిషేకము ఎంతోమందిని బ్రతికించింది, ఎంతోమందికి స్వస్థతనిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అభిషేకం అంటే ఒక మాట చెప్తాను వినండి. ఆయన సిలువలో మరణించినప్పుడు లాస్ట్లో బాగా వినండి, నా వైపుగానే చూడండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ప్రాణము విడిచాడట. విడవగానే ఆయన ప్రాణము పైకి వెళ్ళిందా, కిందకి వెళ్ళిందా? పైకి వెళ్ళిందా, కిందకి వెళ్ళిందా? పైకి ఆరోహణమయ్యింది, కిందకి దిగి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 ఆ మాట, ఆయన ఆరోహణమాయను అని. ఆయన ఆరోహణమైనప్పుడు ఆ చెరను చెరగా పట్టుకొని పోయి, చూడండి, ఆయన ఆరోహణమాయను అంటే కిందకి దిగి వెళ్ళను అని కూడా. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినను అర్థము ఇచ్చుచున్నది కదా అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు ఆయన చనిపోగానే ఆయన ఆత్మ ఆరోహణమయ్యింది అని అంటూ అది కిందకి దిగి వెళ్ళింది. ఎందుకు అంటే చెర ఉంది అక్కడ. చెర అంటే అది పాతాళములో ఒక భాగము. దానిలో పూర్వకాలపు భక్తులైన వాళ్ళు ఉంటారు. ఆ భక్తులైన వాళ్ళు అందరూ కలిసి ఆ సెల్లో ఉంటారు. ఆ సెల్ని, ఆ చెరను చెరగా పట్టుకుని వెళ్ళటానికి ఆయనకి క్రిందకి దిగి వెళ్ళాడట. ఇప్పుడు ఆయన క్రిందకి దిగి వెళ్తూ ఉంటే ఆయన ఆత్మలో ఉన్న అభిషేకము ఏం చేసింది అంటే సమాధులకు ఆ ప్రభావము తాకిందంట. హల్లెలూయా, హల్లెలూయా. సమాధులు, భూమిలో పరిశుద్ధులుగా ఉంచబడిన కొన్ని సమాధులకు ఆ ప్రభావము తాకగానే పరిశుద్ధులట లేచారట. హల్లెలూయా.
చూడండి ఎంత శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన కిందకి వెళ్ళి చెరగా కొనిపోవటానికి లోపలికి వెళ్ళి దాన్ని ఆ చెరను తీసుకుని బయటికి వెళ్తున్నప్పుడు ఆ ప్రభావం అట పరిశుద్ధుల యొక్క సమాధులకు తాకి సమాధులు తెరవబడెను, పరిశుద్ధులు ఎత్తబడలా, లేచారట. వాళ్ళు మళ్ళీ ఇళ్ళకి వచ్చారంట. అరే 6 నెలల క్రితం వీడు చచ్చిపోయాడు కదా, మళ్ళీ వచ్చాడేటి అని అనుకున్నారట. అనేక మంది ఆ యెరూషలేము పట్టణంలో చాలామంది లేచి తిరగటం మొదలు పెట్టారట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మత్తయి సువార్త 28:52లో ఆ మాటలు, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల యొక్క శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే యేసయ్యలో ఉన్న ఆత్మ అభిషేకం అలాంటిది. వింటున్నారా? పక్షవాయువు కలిగిన వారిని వారు ఇలాగే ప్రార్థన ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యం చెబుతూ ఉంటే ఆ యేసు ప్రభు ఇక్కడ నిలవబడి వాక్యం చెబుతుంటే ఎవరో ఒక నలుగురు వెళ్ళి పైకి వెళ్ళి పెంకులు ఉప్పదీసి ఆ పెంకుల్లో ఆ కింద ఆ పైనుంచి ఆ రంధ్రం గుండా ఆయన యొక్క మంచము, పక్షవాయువు కలిగిన మంచాన్ని కిందకి దింపారట. ఇట్లానే మీరు ఇట్లా ఉన్నారు కదా, అక్కడ దింపితే యేసు ప్రభు వెళ్ళి ఆయన ముట్టుకొని రే లేగో అంటే లేచాడంట. హల్లెలూయా వింటున్నారా? నీ మంచం పట్టుకుని పోరా, ఇక్కడ అడ్డెందుకు నువ్వు అవతలకి వెళ్ళు అన్నాడట. మంచం పట్టుకుని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్లో ఒక మాట నేను చెప్తాను. యోహాను సువార్త 6:54లో, యోహాను సువార్త 6, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, ఆ అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము తిని నా రక్తం తాగాలి. దేవుని కలిగిన బిడ్డలు, దేవుడంటే నమ్మిక ఉంచిన వారు ఏం చేయాలంటే ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని తాగాలి. రేపటి రోజున మనము చనిపోయినా ఆయన శరీరము ఆయన రక్తము మనము తాగి తింటూ ఉన్నాము కనుక ఆయన అంచు దినాన మనల్ని మాత్రమే లేపుతాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎందుకు అంటే ఆయన శరీరము శక్తి కలిగిన శరీరం. అదేంటిది? రొట్టిచ్చి శరీరం అంటున్నారు అండి. రొట్టె అది ద్రాక్షారసం ఇచ్చే రక్తం అంటున్నారు. ఏంటండి ఇది? రొట్టె ద్రాక్షారసం శరీరం రక్తం అంటున్నారు ఏంటి? ఇదే ప్రశ్న చాలామంది అన్యులు అంటూ ఉంటారు. అంటున్నారా? ఆ శరీరమును మనము వివేచించి తింటూ ఉన్నప్పుడు ఇది క్రీస్తు శరీరము అన్నప్పుడు ఇక్కడ దాకా నోటి దాకా కూడా అది రొట్టె. నోట్లోకి అలాగే వెళ్ళగానే అది ఏమైపోద్దంటే శరీరముగా మారిపోద్ది. బాప్తిస్మం తీసుకునేటప్పుడు కూడా నీళ్ళలోనికి వెళ్ళినప్పుడు అవి నీళ్ళే, నీళ్ళలోనికి వెళ్ళినప్పుడు అవి నీళ్ళే, అలా ముంచినప్పుడు అది క్రీస్తు రక్తం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ద్రాక్షారసం అయిపోయింది ఒక చోట కానాను ఊర్లో. వాళ్ళతో చెప్పాడు 6 బాణాలు నీళ్లతో నింపండి అని చెప్పాడు. నీళ్లతో నింపుతూ ఉన్నప్పుడు వాళ్ళు పోసింది ఏంటి? నీళ్ళే. దేంట్లో? 6 బాణాల్లో నీళ్ళే పోసారు. నీళ్లు పోసారు. వాళ్ళను అదిగో ఆ జగ్గుతో దాన్ని ముంచి ముందర ఆ విందు యజమానికి ఇవ్వు అని అన్నప్పుడు ఆ యొక్క నీళ్లు, ఆ మగ్గులో ఉన్న నీళ్లుగానే ఉన్నాయి. తీసుకుని వెళ్ళేదాకా నీళ్లుగానే ఉన్నాయి. నోట్లోకి వేసుకోగానే ఏమైపోయింది? ద్రాక్షారసమైంది. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ సాతాను అనేక సార్లు మనల్ని ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా అని సాతాను ఏం చేస్తుందంటే మనకు ఒక డౌట్లు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది నిజమా అనేది ఎవరు? సైతానే కదా. ఆదాము హవ్వల దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అంది. ఏది నిజమా?
డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆయన శరీరము రక్తము, ఆయన యొక్క అభిషేకింపబడిన ఆయన యొక్క సంఘములో శరీర రక్తములు పుచ్చుకుంటున్న మనము నిజంగా దేవుని యొక్క శక్తితో నింపబడుతూ ఉన్నాం. హల్లెలూయా. అభిషేకించబడటము అంటే ఆయన యొక్క ఆత్మ ఫుల్ అనాయింటింగ్తో నింపబడటమే. ఈ అనాయింటింగ్ అనేక మందికి అర్థం కాదు, చూసే వాళ్ళకి తెలియదు. అవును కదా, చూసే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అమ్మ నువ్వులే రెబెకా ఒకసారిలే, అర్థం కాదు. మామూలుగా ఇప్పుడు కొత్త వాళ్ళు చాలామంది వచ్చి ఉంటారు కదా, చూస్తూ ఉండండి వెనకాల. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇంత దూరంలో ఉన్నా, చాలా దూరంలో ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే ఆమెను అలాగ తాకుతూ ఉంటుంది. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పవర్. మీ శక్తితో బిడ్డను తాకయ్యా. టచ్ అంటే తాకు అని అర్థం. టచ్ అంటే ఇంగ్లీష్లో తాకు. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే యేసు నామములో బిడ్డను తాకండి. యేసు నామములో ఉన్న శక్తి, ఆ పవర్, ఆ అనాయింటింగ్ ఆమెను తాకుతూ ఉన్నప్పుడు ఆమె నిలవలేదు. ఏ మానవుడు నిలవలేడు, మనిషి నిలవలేడు, అంతే. హల్లెలూయా చెప్పండి. దేవుని పవర్ ఎక్కడ, మనిషి పవర్ ఎక్కడ? ఇది అన్యులకు అర్థం కాదు. దేవుని బిడ్డలమైన మనకు, దేవుని జ్ఞానము కలిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, ఘనమైన రాజా, మీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు విన్న వర్తమానము నీ బిడ్డల హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. వాక్యానుసారంగా జీవించు ధన్యత మా అందరికీ దయచేయండి నాయన. అలాగే టీవీ ముందు కూర్చునే నీ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారు, ప్రతి అవసరత తీర్చండి. ప్రతి వ్యాధి బాధ నుండి విడుదల చేయండి. దుష్ట దురాత్మ శక్తుల నుండి యేసు నామములో విడుదల చేయండి నాయన. చేతబడి చెల్లని శక్తుల నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల చేయండి. ప్రతి బిడ్డను తాకండి. ప్రతి విధ దురాత్మ యేసు నామములో బంధిస్తాము ఇప్పుడే నాయన. ప్రతి బిడ్డను కూడా మీ శక్తితో నింపండి నాయన. అలాగనే ఎవరైతే వ్యాధులతో బాధలతో ఉన్నారో ఇప్పుడే యేసు నామములో ఈ బిడ్డలలో ఉన్న వ్యాధి బయటకు ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ప్రతి బిడ్డను తాకండి నాయన, తాకండి. ప్రతి వ్యాధి యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. మూయబడిన గర్భము తెరవబడును గాకని ప్రార్థిస్తూ ఉన్నా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ప్రభావం ప్రియులకు ఇబ్బందుల నుండి విడుదల చేయండి. పాడి పంటలు దీవించండి నాయన, వ్యాపారాలు దీవించండి నాయన. అలాగనే చదువుతున్న బిడ్డలు ప్రభా, ప్రతి బిడ్డకు మంచి జ్ఞానం ఇచ్చి, జ్ఞాపక శక్తినిచ్చి, ఫస్ట్ మార్పులతో ముందుకు నడిపించమని, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంపై మీ మెండైన ఆశీర్వాద దీవెనలు మెండుగా కుమ్మరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.